మీడియా మిత్రులకు నమస్తే. జై భీమ్. మార్చి 19వ తారీఖు 2026 నాడు దినేష్ చౌదరి అనే వ్యక్తి టీవీ5 యూట్యూబ్ ఛానల్ వేదికగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిపై అసభ్యకరంగా మాట్లాడుతూ ఊచలు లెక్కబెట్టిస్తాం అని మాట్లాడుతూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విశారదన్ మహారాజ్ గారిపై కేసు పెట్టడం జరిగింది. దానికి మేము ఈరోజు మాదిగ జాగృతి సంఘం తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దినేష్ చౌదరిపై నమోదు చేయించడం జరిగింది. ఈ కేసును పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటూ అరెస్టు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా పోలీసులు అరెస్టు చేయని ఎడల మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ కలుస్తాం, హ్యూమన్ రైట్స్ని కలుస్తాం. అదేవిధంగా మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది మాదిగలతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దినేష్ చౌదరి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. మార్చి 19 తారీఖున 2026 రోజున డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో దినేష్ చౌదరి అనే వ్యక్తి కేసు పెట్టి టీవీ5 యూట్యూబ్ ఛానల్ ద్వారా నిన్ను ఊసలు లెక్క పెట్టిస్తానని పబ్లిక్గా బెదిరించడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు దళితుడని, ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి అని ఆ విధంగానే తను యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరించడం జరిగింది. దానికి నిరసనగా మాదిగ జాగృతి సంఘం నుండి మేము ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి తనని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది. ఒకవేళ పోలీసు వారు తనని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం కూడా జరుగుతుంది. రస్తా రోకోలు కానివ్వండి, నిరసన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తక్షణమే దినేష్ చౌదరిని అరెస్ట్ చేయాలని పోలీసు వారిని కోరుతూ మాదిగ జాగృతి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.